కొండగట్టు అంజన్న ఆలయానికి మరికొద్ది సేపట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచ్చేస్తున్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరే ఆయన భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు, ఇతర సమూహంతో కలిసి వస్తున్నారు. అడుగడుగునా కార్యకర్తలకి, ప్రజలకి, భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర కరీంనగర్లో మండు టెండలు సైతం లెక్క చేయకుండా దాదాపుగా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. గంగాధర్లో కొద్దిసేపు రిలాక్స్ అయినటువంటి సంజయ్ మళ్ళీ తన యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే అంజన్నకి మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి మొక్కుకోవడం జరిగింది. దానిలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 30 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇటు వేములవాడ కావచ్చు, లోక్సభ పరిధిలో మొత్తం మీద 454 మంది ఇటు సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు విజయం సాధించారు. వారందరితో కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన విచ్చేస్తున్నారు. తన ఇష్టదైవం కొండగట్టు అంజన్న ఆలయానికి మొక్కులు చెల్లించుకుంటా ఖచ్చితంగా రాబోయే కాలంలో అంజన్న ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి తను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర సర్కార్ ప్రసాద్ స్కీమ్ కింద దరఖాస్తు చేసిన వెంటనే నేను శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సమగ్ర అభివృద్ధి కొలకి ఇటు ఇల్లంతకుంట శ్రీరామాలయము, కొండగట్టు అంజన్న ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం ఈ మూడింటిని అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద జోష్గా యాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు.